యుద్ధాల వల్ల రాజ్యాలు ఏర్పడతాయి. యుద్ధాల వల్ల సామ్రాజ్యాలు కూలిపోతాయి. ఇది చరిత్ర చెప్పే నిష్ఠుర సత్యం. భారతదేశ ఇతిహాసంలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పదగ్గ విజయనగర సామ్రాజ్యం కనుమరుగైపోవడానికి 2 మహాయుద్ధాలు కారణమయ్యాయి. అందులో మొదటిది తాళికోట యుద్ధం. దీని గురించి మేము చేసిన లఘు చిత్రాన్ని అన్వేషి ఛానల్లో చూడవచ్చు. రెండవ యుద్ధం తొప్పూరు లేదా తోగూరు యుద్ధం. ఇది సామాన్య శకం 1617లో నేడు తోగూరుగా పిలువబడుతున్న గ్రామం వద్ద జరిగింది. ఈ గ్రామం తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉంది. ఇక్కడే 2 వర్గాలుగా విడిపోయిన విజయనగర సైన్యాలు ఘోరమైన యుద్ధాన్ని చేశాయి. ఈ యుద్ధంలో భారీ ఎత్తున ఫిరంగులను వాడడం జరిగిందని చరిత్రకారులు పేర్కొన్నారు. ఇంతటి భీకర యుద్ధం జరగడానికి గల కారణాలేమిటి? అరివీర భయంకరమైన విజయనగర సైన్యం ఎందుకు వర్గాలుగా విడిపోయింది? దారుణమైన ఈ అంతర్యుద్ధం ఎవరి వల్ల జరిగింది? తెలుసుకుందాం. సామాన్య శకం 1614లో విజయనగర చిట్టచివరి గొప్ప చక్రవర్తి 2వ వెంకటపతి దేవరాయలు చనిపోయాడు. వేలూరు కోటలో ఉన్న అతని స్వంత తోటలో అంత్యక్రియలు జరిగాయి. వెంకటపతి రాయల 6 మంది భార్యల్లో 3 సతీ సహగమనం చేశారు. 4వ భార్య అయిన ఓబాంబ సహగమనం చేయలేదు. ఈమెను వయ్యాంబిక అని కూడా పిలుస్తారు. ఈ ఓబాంబ రాజకీయాలను నడపడంలో ఆరితేరిన మహిళ. వెంకటపతి దేవరాయలు బ్రతికి ఉన్నప్పుడే నేటి పులికాటు సరస్సు ప్రాంతాన్ని డచ్చు వాళ్లకు కట్టబెట్టింది. ఈ పని భారతదేశంలో, మరీ ముఖ్యంగా దక్షిణ భారతంలో విదేశీయులు రాజకీయ సైనిక శక్తిగా స్థిరపడడానికి ఒక కారణమయ్యింది. డచ్ వారికి తన భార్య భూమిని కట్టబెడుతున్నా వెంకటపతి రాయల వంటి చక్రవర్తి కూడా ప్రశ్నించలేదంటే ఈ ఓబాంబ ఎంతటి బలవంతురాలో అర్థం చేసుకోవచ్చు. ఈమె బలం ఈమె అన్న అయిన జగ్గరాయుడు. చక్రవర్తి బావమరిది అయిన కారణంగా వెంకటపతి రాయల హయాంలో జగ్గరాయుడు బలిష్టమైన వ్యక్తిగా ఎదిగాడు. ఇతను గొబ్బూరి కుటుంబానికి చెందినవాడు. ఈ గొబ్బూరి కుటుంబంలోని ఎందరో వ్యక్తులు సంవత్సరాల తరబడి విజయనగర చక్రవర్తుల సైనికాధికారులుగా ఉన్నారు. కనుక జగ్గరాయుడి కుటుంబానికి మొదటి నుంచి విజయనగర సైన్యంపై కొంత పట్టు ఉండేది. దీనికి తోడు జగ్గరాయుడి స్వంత బావనే చక్రవర్తి కావడంతో ఇతని పరపతి మరింతగా పెరిగింది. వెంకటపతికి 6 భార్యలు ఉన్నా వారిలో ఎవరికీ మగ సంతానం కలగలేదు. ఉన్నట్టుండి ఓబాంబ తాను గర్భవతినైనానని చెప్పింది. ఆపై తనకు మగబిడ్డ పుట్టాడని అన్నది. వెంకటపతి దేవరాయలు మొదట ఎంతగానో సంతోషించాడు. ఆ బిడ్డను తన వారసుడిగా కూడా ప్రకటించాడు. అయితే రాయల చివరి రోజుల్లో అసలు నిజం అతనికి తెలిసి వచ్చింది. నమ్మకస్తులైన కొందరు అంతఃపుర ఉద్యోగుల వల్ల ఓబాంబ కొడుకు నిజానికి ఆమె కన్న కొడుకు కాదన్నదే ఆ నిజం. ఆ అబ్బాయి ఓబాంబ దగ్గర పనిచేస్తున్న ఓ బ్రాహ్మణ స్త్రీ కుమారుడు. ఈ విషయం తెలిసిన వెంకటపతి ఓబాంబను ఆమె నకిలీ కొడుకును దూరం పెట్టాడు. 1614వ సంవత్సరంలో మరణశయ్య మీద ఉన్న వెంకటపతి తన అన్న కొడుకైన శ్రీరంగరాయల్ని పిలిచి రాజముద్రికను ఇచ్చి విజయనగర చక్రవర్తిగా ప్రకటించాడు. ఈ శ్రీరంగరాయలు ఏమాత్రం ప్రతిభ లేనివాడు, బలహీనుడు. ఆ విషయం అతనికే బాగా తెలుసు. కనుక తనకు చక్రవర్తి పదవి వద్దని వెంకటపతి రాయల్ని ఎంతగానో వేడుకుంటాడు. కాని ఓబాంబ చేసిన మోసం వల్ల కుంగిపోయిన వెంకటపతి బలవంతంగా ఈ రంగరాయల్ని రాజును చేసి చనిపోతాడు. ఏ చక్రవర్తి అష్టకష్టాలు పడి కూలిపోతున్న మహాసామ్రాజ్యాన్ని నిలబెట్టాడో అదే చక్రవర్తి సామ్రాజ్య పతనానికి బీజం వేశాడు. ఇది విధి వైపరీత్యం కాక మరేమిటి? శ్రీరంగరాయల చక్రవర్తిత్వాన్ని ఒప్పుకోలేకపోయిన ఓబాంబ తన అన్న జగ్గరాయుడితో కుట్ర చేయసాగింది. జగ్గరాయుడు డబ్బుతోనూ తన పరపతితోనూ ఎంతోమంది పాలేగారులను తన వైపుకు తిప్పుకున్నాడు. లోలోనే మిగతా సైన్యాన్ని కూడా తన వశం చేసుకోసాగాడు. శ్రీరంగరాయలు చక్రవర్తిగా 1 నెల రోజులు మాత్రమే పరిపాలన చేశాడని చరిత్రకారుల అభిప్రాయం. ఇంత తక్కువ సమయంలోనే
కొన్ని అవివేకపు నిర్ణయాలు తీసుకున్నందువల్ల ఈ కొత్త చక్రవర్తి పట్ల అధికారుల్లో చిన్నచూపు ఏర్పడింది. చక్రవర్తిగా ఉన్న నెల రోజుల్లోనే రంగరాయలు 3 ఉన్నతాధికారుల్ని పదవుల నుండి తొలగించి ఆ స్థానంలో తన వాళ్లను తెచ్చిపెట్టాడు. అధికారం పోగొట్టుకున్న 3లో ఒకడు మంత్రి, ఒకడు సైన్యాధికారి, మరొకడు నారపరాజు అనేవాడు. ఈ నారపరాజు సతీ సహగమనం చేసిన వెంకటపతి దేవరాయల భార్యలలో ఒక ఆమెకు సోదరుడు. కొంత ధనబలం, జనబలం ఉన్న ఈ 3 తమ పదవులు పోయాక జగ్గరాయుడితో జతకట్టారు. ఇలా కొన్ని అవకాశాలు, కొందరు బలమైన వ్యక్తులు కలిసి రావడంతో జగ్గరాయుడు నెమ్మదిగా వెల్లూరు కోటలోని రంగరాయల చుట్టూ తన వ్యక్తుల్ని మోహరించి దిగ్బంధం చెయ్యసాగాడు. ఇదే అదనుగా భావించిన జగ్గరాయుడు రంగరాయలపై సైనిక చర్యకు పాల్పడ్డాడు. రాజకుటుంబాన్ని వెల్లూరు కోటలో గృహ నిర్బంధం చేశాడు. తన చెల్లెలి నకిలీ కొడుకును అసలైన వారసునిగా ప్రచారం చేశాడు. అక్కడితో ఆగక పట్టాభిషేకం కూడా చేయించాడు. జగ్గరాయుడి వర్గానికి చెందిన పాలేగాళ్లు, సామంతులు వచ్చి కొత్త చక్రవర్తికి తమ విధేయతను ప్రకటించారు. బలిష్ఠులైన జింజి, మదురై నాయకులు కూడా అవకాశవాదులై జగ్గరాయుడికి వత్తాసు పలికారు. తంజావూరు నాయకరాజైన రఘునాథ నాయకుడు, వెంకటగిరి పాలకుడైన యాచమనాయుడు మాత్రం ఈ కొత్త రాజును ఒప్పుకోలేదు. యాచమనాయుడు బాహాటంగానే తిరుగుబాటు జెండాని ఎగరేశాడు. వెల్లూరు కోటలో బందీలై ఉన్న రాజకుటుంబం స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి గూఢచారి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు యాచమనాయుడు. ఒకరోజు అర్ధరాత్రి రంగరాయల కుటుంబాన్ని కోట నుండి తప్పించేందుకు ఏర్పాట్లు చేశాడు యాచమ. ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించిన జగ్గరాయుడు వెల్లూరి కోట లోపలి వాకిలి దగ్గర 1000 మందిని, బయట వాకిలి దగ్గర మరో 1000 మంది సైనికుల్ని కాపలా ఉంచాడు. వెల్లూరు కోటకు ఉన్న మరో 2 వాకిళ్ల వద్ద పదవి పోగొట్టుకున్న సైనికాధికారి తన సైన్యంతో కాపలా కాయసాగాడు. ఇంతటి బందోబస్తు మధ్య రాజకుటుంబాన్ని తప్పించే సాహసం చేశాడు యాచమ. కానీ అతని పథకం పూర్తిగా సఫలం కాలేదు. అందువల్ల మరో ప్రయత్నం చేశాడు. ఈసారి ఒక్కొక్కరినే తప్పించాలి అని ఆలోచించాడు. వెల్లూరు కోటలో రాజకుటుంబపు బట్టల్ని ఉతికే చాకలిని మచ్చిక చేసుకున్నాడు. మాసిన బట్టల్ని ఉంచే బుట్టలో పెట్టి ఒక్కొక్కరినే తీసుకురమ్మన్నాడు. శ్రీరంగరాయలకు 5 బిడ్డలు, 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. ఇందులో పెద్దవాడికి పెళ్ళైపోయింది. రెండవ వానికి ఈ ఘటన జరిగేటప్పుడు సుమారు 12 ఏళ్ల వయస్సు. 3వ అబ్బాయి, 2 అమ్మాయిలు ఇంకా చిన్నవాళ్ళు. పెద్దవాళ్లను బుట్టలో పెట్టి తీసుకురావడం కుదరదు అన్నాడు చాకలి. అయితే ఎవరు పడతారో వారినే తీసుకురమ్మన్నాడు యాచమ. పిల్లలు సులభంగా పడతారు కనుక మొదటి ప్రయత్నంగా 12 ఏళ్ల వాడైన శ్రీరంగరాయలి రెండో కొడుకును బుట్టలో పెట్టుకుని భద్రంగా కోటను దాటించాడు చాకలి. ఈ కుర్రవాడే భావి విజయనగర చక్రవర్తి అయిన రామదేవరాయలు. రంగరాయల రెండో కొడుకు తప్పించుకున్నాడన్న వార్త తెలిసిన జగ్గరాయుడు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. రంగరాయల్ని, అతని కుటుంబాన్ని వారి గదుల నుండి బయటకు రానియకుండా చేశాడు. ఈలోపు యాచమనాయుడు, తంజావూరు పాలకుడైన రఘునాథ నాయకుని ప్రయత్నాల ఫలితంగా కొంతమంది పాలేగాళ్లు, అధికారులు జగ్గరాయుడి వర్గం నుండి బయటకు వచ్చి యాచమనాయుడి పక్షాన చేరారు. ఇంకొంతకాలం గడిచేసరికి జగ్గరాయుడిని విడిచిపెట్టి వెళ్లిపోయేవాళ్ల సంఖ్య పెరగసాగింది. దీంతో మతిచెడిన జగ్గరాయుడు మొత్తం రాజకుటుంబాన్ని హత్య చేయించాడు. ఈ ఘటనతో విజయనగర సామ్రాజ్యం మొత్తం అతలాకుతలమైపోయింది. ఎంత చెడ్డా రాజు రాజే. రాజహంతకులను క్షమించే కాలం కాదది. ఆ విధంగా జగ్గరాయుడు రాజహంతకుడిగా మిగిలాడు. ఎంతోమంది అనుచరులు అతన్ని విడిచి యాచమనాయుడి పక్షాన చేరిపోయారు. దీంతో కంగారు పడిన జగ్గరాయుడు తన నకిలీ మేనల్లుడిని తీసుకుని వెల్లూరు కోట నుంచి పారిపోయాడు. యాచమనాయుడు తాను రక్షించిన రంగరాయల రెండో కుమారుడు రామదేవరాయల్ని చక్రవర్తిగా ప్రకటించాడు. ఇందుకు తంజావూరు పాలకుడు రఘునాథ నాయకుడు తన మద్దతును తెలిపాడు. అడవుల్లోకి పారిపోయాడే గాని జగ్గరాయుడు ఆశను మాత్రం వదులుకోలేదు. తంజావూరు అంటేనే మండిపడే మదురై నాయకుణ్ణి సంప్రదించాడు. అదేవిధంగా జింజి నాయకుడిని కూడా మభ్యపెట్టాడు.
తంజావూరుని ఏ విధంగానైనా ఓడించాలని తహతహలాడుతున్న మదురై నాయకుడు ముద్దు వీరప్ప జగ్గరాయుడికి సైనిక సహాయం చేశాడు. జింజి నాయకుడైన కృష్ణప్ప కూడా కొంత బలాన్ని ఇచ్చాడు. వీటి సహాయంతో జగ్గరాయుడు రామదేవరాయల కోసం వేటను మొదలుపెట్టాడు. కొత్త చక్రవర్తికి అన్ని విధాలుగా సహకరించాలని కోరడానికి తంజావూరు వెళుతున్న యాచమ నాయుడికి జగ్గరాయుడు చేస్తున్న అకృత్యాలు తెలిసి వచ్చాయి. వేగంగా తంజావూరు చేరుకున్నాడు. తంజావూరు పాలకుడు రఘునాథ నాయకుడు జగ్గరాయుడు హత్య చేసిన రంగరాయలకు బాల్య స్నేహితుడు. తన చిన్ననాటి మిత్రుని దారుణమైన హత్య అతన్ని కదిలించి వేసింది. దీనికి తోడు తన శత్రువైన మదురై నాయకుడు ముద్దు వీరప్ప జగ్గరాయుడి వైపున ఉన్నాడు. దాంతో ఇక ఏమాత్రం ఆలోచించక వెంటనే సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు. తంజావూరు నుండి ఆఘమేఘాలపైన వెంకటగిరికి వచ్చిన యాచమనాయుడు తన తమ్ముడు బావమరుదులను తీసుకుని 8,000 మంది సైనికులతో రఘునాథ నాయకుడిని చేరుకోవడానికి బయలుదేరాడు. విజయనగర సామ్రాజ్య రక్షణకై కదిలిన ఈ ఇద్దరు నాయకుల లక్ష్యం కుంభకోణం. భావి సమ్రాట్ రామదేవరాయలు ప్రస్తుతం కుంభకోణంలో ఉన్నాడు. అక్కడే కావేరీ నదీ తీరంలో అతనికి పట్టాభిషేకం చేయించాలన్నది రఘునాథుడి అభిప్రాయం. రామదేవరాయలు కుంభకోణంలో ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న జగ్గరాయుడు కూడా తన సైన్యంతో బయలుదేరి శ్రీరంగం వద్ద విడిది చేశాడు. తంజావూరు సైన్యాలు బయలుదేరాయన్న వార్త రాగానే మదురై ముద్దు వీరప్ప కావేరీ నదిపై ఉన్న ఆనకట్టను బద్దలు కొట్టాడు. ఆ ఆనకట్ట ఉంటే తంజావూరు సైన్యాలు చాలా సులభంగా అతన్ని ముట్టడించగలవు. అయితే రఘునాథ నాయకుడు మదురై వైపు కాక తిరుచిరాపల్లి వైపుకు కదిలాడు. అక్కడి నుండి శ్రీరంగం వెళ్లి జగ్గరాయుడిని ముట్టడి చేయాలన్నది అతని ఆలోచన. ఈలోపు జగ్గరాయుడు శ్రీరంగం నుండి వచ్చి తొప్పూరుకు చేరుకున్నాడు. రఘునాథ నాయకుడు ఇది తెలుసుకొని వెంటనే తన సైన్యాన్ని కావేరీ దక్షిణ తీరంలో గల పళమానేరి అనే గ్రామానికి వచ్చి దాన్ని తన యుద్ధ శిబిరంగా మార్చుకున్నాడు. అక్కడికి కొద్ది దూరంలో గల తొప్పూరు గ్రామపు విశాలమైన మైదాన ప్రాంతం యుద్ధభూమిగా నిశ్చయమైంది. అవతలి వైపున మదురై నాయకుని సైన్యాలు వచ్చి చేరాయి. ఆ రాత్రి అందరికీ కలతనిద్రల రాత్రయింది. ఆ మరుసటి రోజు నలనామ సంవత్సరం ఆషాఢమాసం శుద్ధ పంచమి నాడు తంజావూరు సైన్యం మదురై సైన్యంతో తలపడింది. ప్రఖ్యాతి చెందిన తంజావూరు అశ్వికదళం మొదటగా యుద్ధాన్ని ప్రారంభించింది. వ్యూహ నిపుణుడైన రఘునాథ నాయకుడు తన అశ్విక దళాన్ని అర్ధచంద్రాకారంలో నిలిపాడు. అక్కడక్కడ తన గుర్రపు దళాలు కనబడకుండా ఉండేట్టు పదాతి దళాల్ని ముందు ఉంచాడు. మదురై సైన్యం ఒక్కసారిగా ముందుకు ఉరికింది. రఘునాథ నాయకుని సైన్యంలోని మధ్య భాగం మదురై సైన్యాన్ని ఢీకొంది. యుద్ధం మొదలైన కొద్దిసేపటికి కుడి ఎడమ వైపున పదాతి దళాల వెనుక దాగి ఉన్న తంజావూరు అశ్విక దళం ఒక్కుమ్మడిగా దూకి ముందుకు వచ్చాయి. తమకు ఇరువైపులా దూసుకొస్తున్న తంజావూరు యుద్ధ గుర్రాలను చూసిన మదురై సైన్యం బెంబేలెత్తిపోయింది. అర్ధచంద్రాకారంలో ఉండిన తంజావూరు సైన్యం ఇప్పుడు పూర్ణచంద్రుడిలా మారింది. మదురై సైన్యం సాలగూటిలో చిక్కుకున్న పురుగులాగా విలవిలలాడసాగింది. దూరం నుండి దీన్ని చూస్తున్న ముద్దు వీరప్ప నాయకుడు తన సైన్యాన్ని కాపాడుకోలేక వెనక్కు తిరిగి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడ మదురై సైన్యం ఉండింది అనడానికి ఆనవాలు లేకుండా పోయింది. రఘునాథ నాయకుడు చెల్లాచెదరై ఉన్న తన సైన్యాన్ని మళ్లీ వ్యూహాత్మకంగా అమర్చుకున్నాడు. మరోమారు శత్రువులు దాడి చేస్తే అలసిపోయిన తన సైన్యం ఎదుర్కోలేదన్న భావనతో ఫిరంగులను ముందుకు తీసుకువచ్చాడు. వాటి వెనకాల యుద్ధపుటేనుగల వరసను నిలబెట్టాడు. దాని వెనకాల తన సైన్యాన్ని నిలబెట్టాడు. ఇంతలో యాచమనాయుడు తన సైన్యంతో అక్కడకు వచ్చాడు. యుద్ధపుటేనుగలకు ఇరువైపులా అతను మోహరించాడు. మదురై సైన్యం మళ్లీ వస్తుందని ఎదురుచూస్తున్న రఘునాథ నాయకుడు యాచమనాయుడికి ఆశ్చర్యం ఎదురైంది. మదురై బలాలకు బదులుగా జగ్గరాయుడు వస్తున్నాడు. జగ్గరాయుడి జెండాను చూడగానే రఘునాథ నాయకుని రక్తం మరిగింది. తన చిన్ననాటి స్నేహితుడిని అతని కుటుంబాన్ని చంపిన ఆ ద్రోహి తలను నరికిగాని తాను తంజావూరుకు వెళ్లేది లేదని శపథం చేశాడు. జగ్గరాయుడు అతని సైన్యం ఆర్భాటంగా పెద్ద అరుపులతో యుద్ధరంగంలోకి వచ్చారు. అతని వెనకాల జింజి కృష్ణప్ప నాయకుడు ఉన్నాడు.
నిలబడి యుద్ధం చేస్తారని అనుకున్న మదురై సైన్యాలు అంత త్వరగా ఓడిపోవడం జగ్గరాయుడికి జీర్ణం కావడం లేదు. ఎందుకంటే మదురై నాయకుని డబ్బు, మంది, మార్బలం ముందు తంజావూరు నాయకుని సైన్యం దిగదుడుపు. కానీ యుద్ధరంగంలో డబ్బు కానీ సంఖ్యాబలం కానీ విజయాన్ని తెచ్చిపెట్టవు. వ్యూహాత్మకమైన ఎత్తుగడలే విజయాన్ని సాధిస్తాయి. ఆ ఎత్తుగడ ప్రస్తుతం రఘునాథ నాయకుని చేతిలో ఉంది. జగ్గరాయుడు మూకుమ్మడి దాడికి పూనుకున్నాడు. ముందస్తుగా తన ఫిరంగులతో దాడి చేశాడు. దీనికి దీటుగా తంజావూరు ఫిరంగులు ఎదురుదాడి చేశాయి. సుమారు ఓ గంటపాటు రెండు వైపులా ఫిరంగి గుళ్ల వర్షం కురిసింది. రెండు వైపులా కొంత ప్రాణనష్టం జరిగింది. ఈలోపు ఫిరంగులు వేడెక్కిపోవడంతో వాటిని పక్కకు పెట్టి కాల్బలాలు రంగంలోకి దిగాయి. జగ్గరాయుడి పదాతి దళాలు మూకుమ్మడిగా వచ్చాయి. యాచమనాయుడి సైన్యం మొదటగా వాళ్లను ఢీకొనింది. అయితే జగ్గరాయుడి సైన్యాల ధాటికి యాచమ సైన్యం తత్తరపడింది. అయినా నిలబడి పోరాటం చేయసాగింది. మిత్రుడికి తన సహాయం అవసరమవుతోందని గ్రహించిన రఘునాథ నాయకుడు తన పదాతి దళాన్ని పంపాడు. పొడవాటి బల్లాలతో, నిలువెత్తు డాళ్లతో, క్రమశిక్షణతో వచ్చిన తంజావూరు సైన్యం యాచమ సైన్యాన్ని వెనక్కు పంపి తాము ముందుకు దూకాయి. తంజావూరు సైన్యం ముందు జగ్గరాయుడి సైన్యం నిలువలేకపోయింది. ఈలోపు ఒకవైపు నుండి గజదళం, మరోవైపు నుండి తంజావూరు అశ్విక సైన్యం చుట్టుముట్టసాగాయి. ముందు వరసలో నిలబడి పోరాడుతున్న ఓ తంజావూరు సైనిక నాయకుడికి జగ్గరాయుడు కనపడ్డాడు. తన ప్రభువు చేసిన ప్రతిజ్ఞను గుర్తు తెచ్చుకున్న ఆ సేనాని ఓ పొడవాటి బల్లాన్ని తీసుకుని బలంగా విసిరాడు. అది జగ్గరాయుడి కవచాన్ని చీల్చుకు వెళ్లి వాడి గుండెను ముక్కలు చేసింది. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య రక్షణకు నడుం కట్టిన రెండవ వెంకటపతి రాయలతోనూ తంజావూరు రఘునాథ నాయకునితోనూ కలిసి గోల్కొండ సైన్యాలను ధైర్యంగా ఎదుర్కొని కృష్ణా తీరం వరకు తరిమికొట్టిన సేనానుల్లో ఒకడైన జగ్గరాయుడు ఈరోజు నిన్నటి వరకు తమవారిగా ఉన్నవారి చేతుల్లోనే చచ్చాడు. వీరుడైన జగ్గరాయుడు విధి ఆడే వింత నాటకాలలో ఒక పావుగాను, అత్యాశతో మహాపాపిగాను మారి అర్ధాంతరంగా నేలకూలాడు. రాజద్రోహి, రాజహంతకుడు అయిన జగ్గరాయుడి కథ అలా తొప్పూరు రణక్షేత్రంలో ముగిసింది. జగ్గరాయుడి చావుతో అతని సైన్యం పలాయనం చిత్తగించింది. అప్పటి వరకు జరుగుతున్న దాన్ని గమనిస్తున్న జింజి నాయకుడు కృష్ణప్ప బ్రతుకుజీవుడా అంటూ సైన్య సమేతంగా పారిపోయాడు. ఈలోపు మదురై ముద్దు వీరప్ప కాస్త ధైర్యాన్ని, మరి కాస్త సైన్యాన్ని తీసుకుని తొప్పూరు రణభూమికి వచ్చి తంజావూరు సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. కాని కొద్దిసేపట్లోనే చిత్తుగా ఓడిపోయి పారిపోయాడు. పారిపోతున్న ముద్దు వీరప్పను వేటాడమని తన అశ్విక దళాన్ని పంపాడు రఘునాథ నాయకుడు. కొన్ని మైళ్ల పలాయనం తర్వాత తంజావూరు సైన్యానికి దొరికిపోయాడు ముద్దు వీరప్ప. తన ముందు తలవంచుకు నిలబడిన సాటి నాయకరాజును క్షమించి వదిలేశాడు రఘునాథుడు. ఆ విధంగా తొప్పూరు యుద్ధం విజయనగర రక్షకులకు విజయాన్ని అందించింది. ఈ యుద్ధం ముగిసిన కొద్ది రోజులకు రామదేవరాయలు విజయనగర చక్రవర్తిగా పట్టాభిషేకాన్ని జరిపించుకున్నాడు. తాత రెండవ వెంకటపతి రాయలు కష్టపడి కాపాడిన సామ్రాజ్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. జగ్గరాయుడు రగిల్చిన తిరుగుబాటు అనే నిప్పు తొప్పూరులోనే ఆరిపోలేదు. జగ్గరాయుడి తమ్ముడు యతిరాజు, జింజి నాయకుడు కృష్ణప్పతో కలిసి కొత్త సైన్యాన్ని తయారు చేసే పనిలో పడ్డాడు. ఆ కథను మరెప్పుడైనా చెప్పుకుందాం.